ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. all-events.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. పౌరుల రక్షణకు న్యాయం కోసం పనిచేయాల్సిన పోలీసులు కొందరు లంచాల మత్తులో నైతికంగా వదులుతున్నారు. నేరస్తులతో స్నేహితులు పెట్టుకొని బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు. వారితో కుమ్మక్కై లావాదేవీకమై ఒప్పందాలు లీనమవుతున్నారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతిని తలపించి శాఖకు చెడు పేరు తీసుకువస్తున్నారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అక్రమ దందాలకు పాల్పడడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం పెరుగుతోంది. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భార్యాభర్తల కలహాల కేసులో బాధితుల నుంచి 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బాలానగర్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఎస్ఐ రాత్రివేళ బ్యాడ్ వాయిస్తున్న వారిని అడ్డగించి వారిని మ్యూజిక్ సామాగ్రిని స్టేషన్కు తీసుకువెళ్లాడు. వాటిని తిరిగి ఇవ్వాలంటే 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటనలో పోలీస్ శాఖలో లంచాల వ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయా అని తెలుస్తోంది. ఇలా కొందరు ఎస్ఐల వల్ల అవినీతి చోటు చేసుకోవడంతో మొత్తం పోలీసు వ్యవస్థపైన నమ్మకం దెబ్బతింటోంది. అందుకే ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతూ నేరపూరిత సంబంధాలు ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొంతమందిని సంబంధం లేని శాఖలకు బదిలీ చేయడం, మరికొందరిని సస్పెండ్ చేయడం జరుగుతోంది. అయినా కొన్ని సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులు తమ వక్రబుద్ధిని మార్చుకోకుండా అక్రమాలకే ఆసరా తీస్తున్నారు. కఠిన చర్యలున్నా మార్పు రాకపోవడం అధికారులను కంగారు పెడుతోంది. పదవి కాదు బాధ్యత అనే సూత్రాన్ని మరచిపోయి కొందరు పనితీరు వల్ల వేల మంది నిజాయితీ గల పోలీసులకు చెడ్డ పేరు వస్తోంది. రక్షకులే భక్షకులుగా మారారా? లంచంతో పట్టుబడ్డ ఎస్ఐలు, ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన గచ్చిబౌలి ఎస్ఐ, లంచం కోసం బ్యాండ్ మేళం వస్తువులను పట్టుకున్న ఎస్ఐ, పౌరుల రక్షణ కంటే పర్సుకే పోలీసులు ప్రాముఖ్యత, అక్రమ దందాలకు పాల్పడుతున్న పోలీసులు, నేరపూరిత సంబంధాలు ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. పౌరుల రక్షణకు న్యాయం కోసం పనిచేయాల్సిన పోలీసులు కొందరు లంచాల మత్తులో నైతికతను వదులుతున్నారు.
నేరస్తులతో స్నేహాలు పెట్టుకుని బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు. వారితో కుమ్మక్కై లాభదాయకరమైన ఒప్పందాలకు లీనమవుతున్నారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతికి తలవంచే శాఖకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులు అక్రమ దంతాలకు పాల్పడడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం పెరుగుతోంది. ఇక గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ భార్యాభర్తల కలహాల కేసులో బాధితుల నుంచి 25,000 రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బాలానగర్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మరో ఎస్ఐ రాత్రి వేళ బ్యాండ్ వాయిస్తున్న వారిని అడ్డగించి వారి మ్యూజిక్ సామాగ్రిని స్టేషన్కు తీసుకువెళ్లాడు. వాటిని తిరిగి ఇవ్వాలంటే 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటనలో పోలీస్ శాఖలో లంచాల వ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయా అని తెలుస్తోంది. రేటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి